చేశారు. జైలు నుంచి నేను బయటకు వచ్చినప్పుడు సుమలత వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదర్ సిస్టర్ వచ్చి నన్ను జైలు దగ్గర రిసీవ్ చేశారు. మా ఇంటికి వచ్చాను. ఇంట్లో సుమలత గారు ఆవిడ మదర్ వచ్చి నన్ను కలిసి వెళ్ళారు. నెక్స్ట్ డే మార్నింగ్ మోహన్ బాబు గారు వచ్చారు. ఒక దండ, అందుకే నాకు మోహన్ బాబు గారు అంటే అందరూ ఆయన కోపిస్టు అది అని చెప్పి ఏం చెప్పినా అంటే ఆయన క్యారెక్టర్ ఓకే, గోల్డెన్ హార్ట్. బట్ ఆ ఒక్క విషయానికి నేను పాదాభివందనాలు చేస్తున్నాను. గేట్ దగ్గర వచ్చి నుంచున్నాడు. నేను ఎవరిని కలవడానికి ఇష్టం లేదంటే మా అమ్మగారు చెప్పారు, లేదు మోహన్ బాబు వచ్చున్నారు లోపల పిలువ అంటే, సరే గేట్ తీయని వచ్చి నాకు పూలదండ వేసి షిరిడి సాయిబాబా ఆశీర్వాదాలతో మళ్ళీ నువ్వు సినిమా ఇండస్ట్రీలో రావాలి సుమన్, మళ్ళీ నువ్వు వస్తావు, బాబా బ్లెస్సింగ్స్ ఉంది, డెఫినెట్గా నువ్వు వస్తావు, నువ్వు ఏం భయపడొద్దు, నీ సీట్ నీకే వస్తుంది చెప్పి అంటే ధైర్యం చెప్పేసి పాపం వెళ్ళాడు. ఎందుకు రావాలి ఆ మనిషి, బట్ వచ్చారు పాప ఆయన. సో అందుకే నాకు ఆయన నా గురించి తిట్టినా తిట్టకపోయినా ఏం చేసినా మనిషి అనే క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ అది. కొంచెం ఓపెన్గా మాట్లాడతాడు, రఫ్ అండ్ టఫ్గా మాట్లాడతాడు. ఆ ఒక్క విషయానికి నేను ఐ అప్రిషియేట్, నాకు ఐ నెవర్ ఫర్గెట్ దట్. అట్లా కొందరు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు, ఓపెన్గా వచ్చిన వాళ్ళు ఫోన్ చేయడం అవన్నీ చాలామంది చేశారు. ఓపెన్గా వచ్చిందంటే మేల్లో మోహన్ బాబు గారు అండ్ ఫీమేల్స్లో సుమలత. మరుసటి రోజు వెంటనే మధురైకి వెళ్ళిపోయాను నేను. సో అట్లాగే పెళ్ళికి కూడా మోహన్ బాబు గారు ఆయన మార్నింగ్ 5:15 5:30 పెళ్లి మండపానికి వచ్చి 2 చందనం